హరే కృష్ణ. పశువులు నిలబడి తింటాయి, మనుషులు కూర్చొని తింటారు. ఇవాళ రేపు ఏమవుతున్నది, మనుషులు నిలబడి తింటున్నారు, పశువులు ఎప్పుడు కూర్చొని తినవు. పశువులకు తెలిసి ఎట్లా తినాలను. ఎప్పుడైనా మనను వారిని ఇంటికి పిలిచినా, ఒకరి ఏమైనా సత్కారం చేయాలనుకున్నా వాళ్ళని కూర్చోబెట్టి తినిపించాలి. అది పద్ధతి, అది మన సనాతన ధర్మ పద్ధతి. కూర్చొని తింటే అరుగుతుంది, కూర్చొని తింటే మన ఆరోగ్యాన్ని కూడా మంచిది. ఎప్పుడన్నా పశువు కూర్చొని తినటం చూసిందా మీరు? ఏ పశువుని చూడండి, మేకైనా చూడండి, ఆవైనా చూడండి, పశువులు ఎప్పుడు నిల్చొనే తింటాయి. మనుషులు సకలముఖలం పెట్టుకొని కింద కూర్చొని మంచిగా ప్లేట్ పెట్టుకుంటే అందరూ వచ్చి వడ్డించి తింటారు. ఇవాళ రేపు ఏంది ఈ బఫే సిస్టమ్. పెట్టేస్తారు, పడేస్తారు, తినండి రాబోయే అంటారు. మేము మీకోసం 60 రకాలు చేయించినాం అంటారు. వడ్డిస్తున్నారు ఎవరన్నా? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్లేట్ పెట్టుకొని తినుడే, ఏ ఆలోచన లేకుండా. ఎందుకు నిల్చొని తింటున్నావు? కూర్చోడానికి చేరు కూడా లేదు. తిను పో, మంచిగా ఉన్నదా చెప్పేసి వెళ్ళిపో. అట్లా అయిపోయింది పరిస్థితి. మీ ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తున్నారా? మంచినీళ్ళు కూర్చొని తాగాలి, తెలుసా మీకు? మనం మోకాల మీద కూర్చొని తాగాలి, ఉడికనే తాగొద్దు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఏ కార్యం, ఏ తిండి ఎట్లా ఉండాలి అన్నీ ఉన్నాయి, కానీ మనం అది అర్థం చేసుకోవట్లేదు. దయచేసి ఎక్కడ పోయి తిన్నా సరే ఓ దగ్గర కూర్చొని తినండి. ఎవరైనా పెట్టినా సరే ప్లేట్ తీసుకోండి, ఓ దగ్గర కూర్చొని మంచిగా తినండి. తిన్నంతసేపు ఆరోగ్యంగా మంచిగా ఒక టెన్షన్ లేకుండా, కాళ్ళ మీద భారం లేకుండా, నడు మీద భారం లేకుండా మంచి కూర్చొని తినండి. మీరు పెట్టాలనుకుంటే కూడా కొంచెం కూర్చోడానికి ప్రబంధం పెట్టండి. ఊరికనే జనాలకి ఇట్లా ప్లేట్లు ఇచ్చేసి తినమని చెప్పడం కాదు. అది పద్ధతి కాదు, అది మన సనాతన ధర్మం కాదు, అది మర్యాద కాదు. హరే కృష్ణ.